ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫస్ట్ మీ భార్యని పోస్ట్ నాటల్ చెకప్కి తీసుకెళ్ళండి. ఇంత క్రిటికల్ టైంలో 2 ప్రాణాల్ని కాపాడారు. ఎలా అనిపిస్తోంది? నా కర్తవ్యం చేశానంతే. ఈ చిన్న వయసులో ఇంత గొప్ప పని చేశారు. ఎవరి ఇన్స్పిరేషన్ సార్? మా తాతగారు రామలింగేశ్వరరావు గారు. ఆయన మాట చెప్పేవారు, పుట్టక ముందే ఎవరూ చనిపోకూడదు, పుట్టిన తర్వాత ఎవరూ అనాథ కాకూడదు. నేను అదే ఫాలో అవుతున్నాను. అందుకు మించిన స్ట్రెంగ్త్ నా కుటుంబం. నానమ్మ, అమ్మ, మా నాన్న రమేష్ వశిష్ఠ. ప్రపంచం ముందు మా నాన్నే గొప్పవాడని నీ పేరే చెప్పాడు. సంతోషపడాలి కదా. కొంపల కుక్కను పెంచుకుంటే ఆ పెంచుకున్న కుక్క నన్ను నాన్న అంటుందా? వీధిలో తిరగాల్సిన కుక్కవాడు మా నాన్న ఇంటికి తీసుకొచ్చి పెంచాడు. వాడు నన్ను తండ్రి అంటాడా? ఏ పాపం తెలియని వాణ్ణి ఇంకా ఎంతకాలం ఈ ఇంట్లో అనాథలాగా చూస్తారో. నీ బాధని పోగొట్టడానికి నీ జీవితంలోకి ఒక మంచి మనసున్న అమ్మాయి తప్పకుండా వస్తుంది. శాంతి! బాగా నవ్వు. శాంతికి ఎన్నిసార్లు చెప్పాలి నాకు వంటగదికి అస్సలు కుదరదని? మాటే వినదు. అక్క, నీ వల్ల అవుతుంది. ఆఫ్రికా షేప్ అయినా అంటార్కిటికా షేప్ అయినా వెళ్ళేది పొట్టులోకేగా. నేను నీకు నేర్పిస్తాను. ఇలా చపాతీ పిండి తీసుకో, ఇలా రుద్దేస్తే అయిపోతుందక్క. ఇలా ఒక ప్లేట్ తీసి బోర్లించి కత్తితో ఇలా కట్ చేస్తే వచ్చేసింది షేప్. ఇట్స్ వెరీ సింపుల్ అక్క. నీకు మాత్రం సింపుల్ గానే ఉంటుంది, నాకు మాత్రం కాదు. ఏంటిదంతా? వంట చేయడం నేర్చుకోమంటే వంటిల్లంతా గందరగోళం చేసి పడేశారు. అయ్యో రామా! శాంతి, 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 నాకు ఈ ఒక్క పని రాదు. దయచేసి వదిలేవే. అక్క, నువ్వు ఇంత త్వరగా ఓడిపోయానంటే ఎలా? రేపు నీకు పెళ్ళై అత్తారింటికి వెళ్తే నీకేమీ నేర్పించలేదని నన్నే అంటారు కదా. ఎందుకని ఎప్పుడు ఆడపిల్లలే వంట చేయాలా? నేను పని చేస్తాను, వంటచ్చినవన్నీ పెళ్లి చేసుకుంటాను. ప్రాబ్లం సాల్వ్. అందుకోసం మేనిఫెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ యూనివర్స్. కాబట్టి అక్కని పెళ్లి చేసుకోబోయే వాడి లిస్ట్ లోకి ఇంకొక కండిషన్, అతనికి వంట చేయటం కూడా రావాలి. రోజు ఇలా ఒక్కొక్కటి చేరుస్తూ ఉండు, నీ లిస్టు హనుమంతుడి తోకలాగా పెరుగుతూ పోతుంది. అలా అయితే అక్కకి మొగుణ్ణి తనని వెతుక్కోమని చెప్దామా? సర్లే, ఏం మాట్లాడుతున్నావురా? 2 పసిబిడ్డల్ని నా చేతుల్లో పెట్టి మీ అమ్మ నాన్న కళ్ళు మూశారు. ఇప్పుడు మీ ఇద్దరిని మంచి వాళ్ళ చేతుల్లో పెడితేనే నేను మనశ్శాంతిగా కళ్ళు మూస్తాను. నువ్వు ఇలా మాట్లాడితే మాకు బాధేస్తుంది. ఇంకోసారి ఇలా మాట్లాడకూడదు. మాలతి, కాఫీ ఇవ్వు. హే, స్టాప్ స్టాప్ స్టాప్. డార్లింగ్, 2 ప్రాణాల్ని కాపాడావు.
నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అబ్బా, నీకు దిష్టి తగిలింది నాన్న. చూస్తావేంటి, హారతివ్వు. బంగారు అది టీవీ ఉన్నట్టుండి పగిలిపోయింది. ఎందుకు అబద్ధం చెప్తావు? నిజం చెప్పు. వాడి మొహం చూడటం ఇష్టం లేక నేనే టీవీ పగలగొట్టానని చెప్పు. డార్లింగ్, నీకు తెలుసా, ఆస్ట్రేలియా నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. అది నిన్ను టీవీలో చూసిందట. దాని మనవరాలు నెక్స్ట్ వీక్ వస్తోంది. తను నిన్ను మీట్ అవ్వాలంటుంది. బంగారు, ఏం జరుగుతుంది? తను చాలా బాగుంటుంది బాబు. నేను తనని చూశాను. నువ్వు చూస్తే చాలు, వెంటనే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. ఏ? కాఫీ పెట్టడం కూడా రాదా నీకు? రమేష్, ఎందుకురా అంత కోపం? అమ్మా, నీకు దీనికి సంబంధం లేదు. ఈ దరిద్రుణ్ణి నాకు తగిలించావు. ఏంటి అలా చూస్తున్నావు? నిత్య, బ్రోకర్ శ్యామలరావు ఫోన్ చేశాడు. ఏదో కొత్త సంబంధం తీసుకొచ్చాడు. అబ్బాయి నిన్ను చూడాలంటున్నాడు. బయట ఎక్కడైనా మీట్ అవుతారా? ప్రపోజల్ నంబర్ 82. ఏంటి ఎప్పుడు తమాషాలేనా? నా బాధ ఏంటో మీకు అర్థం కావట్లేదా? ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేమీ సమాధానం చెప్పట్లేదే. అలాగే, నువ్వు చెప్పినట్టే ఆ అబ్బాయిని మీట్ అవుతాను. చపాతీ చేసి పెడతావా? 3 పూటలు తిండి ఆలోచనే చేస్తాను. నువ్వు రా కిందికి, చేస్తాను. ఈసారైనా పెళ్లి కొప్పుకోవే. ఓ, నీ లైన్ క్లియర్ చేసుకునే ప్లానా?